ఫ్రెండ్స్, హౌ టు లెర్న్ హిందీ ఈజీ వే. ఈరోజు మనం తెలుసుకుందాం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్. తెలుగు సహాయంతో, ఇంగ్లీష్ సహాయంతో హిందీ ఎంత ఈజీగా నేర్చుకోగలం అనే విషయం మనం తెలుసుకుందాం. హిందీ నేర్చుకోవడం ఏముందులే, 10th క్లాస్ తర్వాత దాంతో వర్క్ లేదు కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఖచ్చితంగా రాంగే అవుతుంది. ఎందుకంటే హిందీ మనకి చాలా ఈజీగా నేర్చుకోగలిగేటువంటి లాంగ్వేజ్. అలాగే మనకి 10th క్లాస్లో జీపీఏ రావాలి, మంచి జీపీఏ రావాలి, మంచి మార్క్స్ని మనం స్కోర్ చేయాలి అంటే డెఫినెట్గా అది లాంగ్వేజెస్ హెల్ప్ వల్లనే కుదురుతుంది. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ వీటిలో మార్క్స్ తెచ్చుకోవాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ హిందీలో మీరు మార్క్స్ తెచ్చుకోవాలి అంటే స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోతుంది కేవలం. మరి స్మార్ట్ వర్క్ చేయాలి. మరి ఎలా చేద్దాం స్మార్ట్ వర్క్? అసలు మీకు వర్ణమాల కూడా రాకపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం మీకు తెలుగు వర్ణమాల వచ్చినంత మాత్రంలోనే నేను కేవలం 10 నుంచి 15 నిమిషాల సమయంలో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే, మీరు నేర్చుకోవాలి అని కనుక మీరు అనుకుంటే కేవలం 10 నిమిషాల్లో హిందీ నేను నేర్పించగలను. నేర్చుకుందామా? మరి అందరూ తయారుగా ఉన్నారా? ఒకవేళ మీరు నేర్చుకోవాలి, నా ఛానల్కి రావాలి, రోజు నేర్చుకోవాలి అంటే నేను మీకు సంబంధించిన అన్ని మంచి హిందీ వీడియోస్ని, ఈజీగా లెర్న్ చేసుకునేటువంటి వీడియోస్ని నేను పెట్టించాలి అంటే మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో అవసరం, సబ్స్క్రిప్షన్ ఎంతో అవసరం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా నేను హిందీ వీడియోస్ పెడతాను. మీరు క్లాస్ 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ హిందీ క్లాసెస్ని నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? ఓకే, మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేద్దాం. అసలు మనం ఈరోజు కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకున్నాం. ఎందుకంటే మనం మొదటి వీడియో కదా, మనం ఎక్కువ క్లాసెస్ కేవలం మొదటి వీడియోలోనే ఎలా నేర్చుకుంటాం? అందుకని ఒక చిన్నగా మొదలు పెడతాం. మీకు తెలుగు అక్షరాలు వచ్చా? వర్ణమాల చాలు, మనం హిందీ నేర్చుకోవడం చాలా తేలిక. సరే, మరి హిందీ ఎందుకు నేర్చుకోవాలి? హిందీ సెకండ్ లాంగ్वेज అని చెప్తున్నాం. అలాగే द्वितीय भाषा हिंदी को हम सीखने के लिए बहुत आसान है. हम किस प्रकार से बातें करते हैं उसी प्रकार से लिख सकते हैं. उसी प्रकार से जो लिखा जाता है वही बोला जाता है, जो बोला जाता है वही लिखा जाता है. ये सांस्कृतिक माध्यम से रहने वाले, लिपि में रहने वाला भाषा. और ये भाषा सीखने के लिए बहुत समय व्यर्जित करने की ज़रूरत ही नहीं है. इसमें बीच में हमारी संस्कृति भी होते हैं. देवनागरी लिपि से बना हुआ है हिंदी भाषा, इसीलिए हिंदी भाषा सीखना बहुत आसान है. क्या आप लोग भी ये आसान को दिखा दे? केवल बातें करके समय व्यर्जित कर दे और मेरे साथ आप लोग भी सीखने के लिए तैयार हैं. ठीक है, आप तो आज तैयार होके रहो, आपको हिंदी आ जाएगा आसान से आसान. कल से शुरू करेंगे हमारे वीडियोस. ठीक है.